ఇంకోటి ఇంకా చీపురు కట్ట తెమ్మంటాను సార్ బిట్టుని 4 ఉండే 3 4 ఇంకోటి నన్ను తెమ్మంటే తెస్తావు బెటా బిట్టు ఏం తేవాలి కట్ట తెస్తావా ఏం తేవాలి దీంతో 2 డోర్స్ అయితే ఓకే ఆంటీ హలో చెప్పండి. హలో సావాసం అంటారు కదా, సావాసం అంటే తెలుసా? ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామో అవే పనులు వస్తాయి. నేను ఎప్పుడు చేసింది లేదు. ఇంకా ఫ్రెండ్షిప్ తీసుకొచ్చింది ఏమో ఏమో అంటాను, ఏమో చెప్దాం అనుకుంటాంది. లేదు లేదు నేను మీకు నేను అనాలి అనుకోను. నాతో ఉంటే మీకు పూజలు నేర్పిస్తాను అని. అదే నేను సావాసం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే అలాంటి బుద్ధిలో వస్తాయి. నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఏం నేర్చుకున్నది అంటే యూట్యూబ్ నేర్చుకోండి. అందుకే మంచి కోడళ్ళు వస్తారట, పూజలు నేర్పిస్తారు. ఇక్కడ మరి పిండకండి మీరు దీంట్లోనే పండు ఇది నీ జాబులో పెట్టమ్మా. నీళ్ళు పోసండి. మీకేం హోలీ అనుకుంటున్నారు కదా, ఇక్కడికి మీద పోసుకోవాలి. కొంచెం ఉంటుంది డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అవి ఆనట్లేదు కదా నాకు ఇంకా జల్ల ఆ మధ్యలో పడి ఇక్కడ ఉంటే నేనే చెప్పుదాను కొంతమంది చెప్తారా. మరి ఎలా కలిసింది కదా సారీ కట్టుకోలేదు, సరి కట్టుకుంటాను. సరి కట్టుకోలేదు మనం అన్నకి దాంట్లో కట్టుకుని ఆడ కట్టుకోలేదు. ముగ్గులు ముందు నుంచి పెట్టిండేనా? ముగ్గులు ముందు నుంచి అండి ఈడ వీడియో పెడతాం. పండు ముగ్గు అయిపోతాం తీసరికి. ఓకే అయిపోయింది. ఓకేనా? ఒక ఫోటో తీవా? ఫోటో ఒక ఫోటో చేస్తారు మీ మమ్మల్ని పంపిస్తారు. తీసేసినారు అన్నమాట. ఫోటో వీడియో నడతాండేనే తీసేస్తాను నేను. వీడియో కాదు ఫోటో. ఫోటో ఫోటోనే తీసిన ఇప్పుడు. ఏంటిదినా బయటకు వెళ్తారు ఇప్పుడు. ఎక్కువ మరి ఫుల్గా ఏం వద్దులేదు, కొంచెం జస్ట్ తెచ్చి ఇలా ఈ బకెట్ పంపించింది. నేను కూడా కాలు మొత్తం మర్చిపోయింది. దూరం దగ్గర నుంచా ముగ్గులో నీళ్ళు లేపుతాలుగా అందుకే చుట్టూ డిజైన్ ముగ్గేసేయండి. వదిలైతే చుట్టూ డిజైన్ आगे हम लोग जो है भगवती दुर्गा का पूजन करते हैं, तदपश्चात हवन करेंगे। पहले पूजन करेंगे, उसके बाद भगवान का प्रसाद सभी लोग प्राप्त करके ही यथाविधि स्थान में प्रस्थान करेंगे।
భోజనం కూడా వీడియో తీసుకుంటాను నేను ఎప్పుడైనా. అర్థమైందా? హలో, హాయ్ అండి. చూసేసారా వీడియో అంతా? శ్రీరామ నవమి రోజు మేము గుడికి వెళ్ళి ఎలా చేసామో చూసారా? ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్న హనుమాన్ గుడి కూడా మొత్తం క్లీన్ చేసి కొంచెం ముగ్గులేసినాం అనమాట. తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరు కలిసి వెళ్దాము క్లీన్ చేద్దామంటే సరే అనేసి అందరం కలిసి వెళ్ళి క్లీన్ చేసినాం అనమాట. అంతే. తెల్లారైతే మా మా హస్బెండ్ డ్యూటీ చేసే దగ్గర అయితే ఆ గుడి ఉంటుందన్నమాట. గుడికి వెళ్ళినాం. ఇంకా అక్కడికి అందరిని ఇన్వైట్ చేస్తారు, చెప్పిన కదా అంతకుముందు. అలా ఇంకా అంతే అండి వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.